హలో ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద రేసింగ్ మైండ్స్ పాడ్కాస్ట్. ఈ వీకెండ్ మనం మాట్లాడుకోబోయేది ఖతార్ గ్రాండ్ ప్రీ గురించి. చాలా ఎక్సెప్షనల్గా జరిగింది ఓవరాల్ వీకెండ్ అయితే. ఎస్పెషల్లీ స్ప్రింట్ వీకెండ్స్ నాకు అనిపించేది ఏంటంటే గైస్, మనకి చూడడానికి ఎక్కువ రేసింగ్ ఉంటుంది, మాట్లాడుకోవడానికి ఎక్కువ ఉంటుంది. దేర్ వాజ్ లాట్ ఆఫ్ థింగ్స్ గోయింగ్ ఆన్ త్రూ అవుట్ ద రేస్ వీకెండ్. రండి దీని గురించి డిస్కస్ చేద్దాం. స్టార్టింగ్ విత్ ది ఎఫ్ఐఏ యాజ్ యూజువల్. గత కొన్ని వారాలుగా ప్రతి పాడ్కాస్ట్లో ఎఫ్ఐఏ కోసం సెపరేట్ సెక్షనే పెట్టాల్సి వస్తుంది. వాళ్ళు చేసే పనులు అలా ఉన్నాయి. దే హ్యావ్ బీన్ ఫైరింగ్ పీపుల్ లెఫ్ట్, రైట్ అండ్ సెంటర్. రేస్ డైరెక్టర్స్ కావచ్చు, స్టీవర్డ్స్ కావచ్చు. సో ఇలా పీకేయడం వల్ల కొత్త స్టీవర్డ్స్ సేమ్ డెసిషన్స్ తీసుకోగలరు ఒకప్పుడు తీసుకునే వాళ్ళలాగా. ఎందుకంటే కన్సిస్టెన్సీలో తేడా వచ్చే అవకాశం ఉంది. అండ్ డ్రైవర్స్ ఇన్ఫ్యాక్ట్ ఒక కంప్లైంట్ రేస్ చేశారు, విచ్ ఇస్ దే వర్ నాట్ బీయింగ్ ఇన్ఫార్మ్డ్ ఆఫ్ ఎనీ ఆఫ్ దీస్ చేంజెస్. అండ్ ఆల్సో మీకు గుర్తుంటే కపుల్ ఆఫ్ వీక్స్ క్రితం అనుకుంటా, ద గ్రాండ్ ప్రీ డ్రైవర్స్ అసోసియేషన్, విచ్ జార్జ్ రసెల్ ఇస్ ద డైరెక్టర్ ఆఫ్, ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు అబౌట్ స్వేరింగ్ అండ్ ఆల్. దే వర్ మోర్ దెన్ కేపబుల్ ఆఫ్ హ్యాండ్లింగ్ దీస్ దెమ్సెల్వ్స్ బికాస్ దే ఫెల్ట్ దే వర్ అడల్ట్స్. అండ్ దే హ్యాడ్ అ క్వశ్చన్ అబౌట్ ఇన్ని ఫైన్స్ కడుతున్నాం, పెనల్టీస్ కడుతున్నాం, డబ్బు అంతా ఎక్కడికి వెళ్తున్నాయి. నో రెస్పాన్స్ ఫ్రమ్ ది ఎఫ్ఐఏ. ఇన్ఫ్యాక్ట్ మొహమ్మద్ బిన్ సులైమ్ని దీని గురించి అడిగినప్పుడు నన్ ఆఫ్ దర్ బిజినెస్ అని ఒక ఆన్సర్ ఇచ్చాడు. ఇట్ ఈస్ క్వైట్ అరగెంట్ బికాస్ ఎఫ్ఐఏ, F1 టీమ్స్ అండ్ డ్రైవర్స్ వీళ్ళు నలుగురు కలిసి పనిచేస్తేనే మనకు పర్ఫెక్ట్ రేసింగ్ అండ్ సేఫెస్ట్ కండిషన్స్ పాసిబుల్ అవుతాయి. అంతేగాని ఒకళ్ళు దేని గురించి నా టాపిక్ రేస్ చేసినప్పుడు ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్, నా పని నేను చేసుకుంటాను, ఇన్వాల్వ్ అవ్వకంటే కలిసి పనిచేయడం అలా కుదురుతుంది. బట్ దోస్ ఆర్ రూల్స్ బీయింగ్ సెట్ బై ది ఎఫ్ఐఏ. రేస్ దగ్గర కూడా ద పెనల్టీస్ వర్ వెరీ ఇన్కన్సిస్టెంట్ అండ్ క్వైట్ హెవీ ఇన్ కపుల్ ఆఫ్ కేసెస్. ఎగ్జాంపుల్, మ్యాక్స్ వర్స్టాపెన్ గెటింగ్ 1 place grid penalty ఇన్ క్వాలిఫైయింగ్లో నార్మల్గా ఒక ఫాస్ట్ కార్కి అడ్డు వస్తే దే గివ్ యూ 3 place grid penalty. ఇట్ ఈస్ ట్రెడిషనల్, ఇట్ హాస్ బీన్ గోయింగ్ ఆన్ త్రూ అవుట్ ది ఇయర్స్ అండ్ దట్ ఈస్ ద స్టాండర్డ్. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఐఎమ్ సీయింగ్ దట్ దే ఆర్ గివింగ్ 1 place grid penalty, 1 place, which is something you don't see. అట్ ద సేమ్ టైమ్ సంథింగ్ నాకు ఇంకా అర్థం కాదు ఏంటంటే, మ్యాక్స్ వెర్స్టాపెన్ వాజ్ నాట్ బ్లాకింగ్ అ ఫాస్ట్ కార్. హీ నెవర్ డస్ దట్. హీ రెస్పెక్ట్స్ ఫాస్ట్ కార్స్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ హిస్ రైవల్ ఫర్ ద వరల్డ్ ఛాంపియన్షిప్. బట్ జార్జ్ రసెల్ వాజ్ నాట్ ఇన్ అ ఫాస్ట్ ల్యాప్. తనకు వార్మప్ ల్యాప్లో ఉన్నాడు అండ్ హీ వాజ్ గోయింగ్ ఫాస్ట్ ఆన్ పర్పస్ ఫర్ వాట్ ఎవర్ రీజన్. అండ్ దానికోసం దే కంప్లైంట్ అండ్ ద ఎఫ్ఐఏ స్టిల్ టుక్ ఇట్ ఇంటూ కన్సిడరేషన్ అండ్ గివ్ మ్యాక్స్ 1 place grid penalty. దీని గురించి సెపరేట్గా మళ్ళీ చెప్తాను, ఎఫ్ఐఏ గురించి అయిపోయినవ్వండి. యా, ఇట్స్ క్వైట్ స్ట్రేంజ్. ఇంకోటి మనం చూస్తే రేస్ మధ్యలో, ఐ థింక్ వెన్ ది యాక్చువల్ రేస్ స్టార్టెడ్ అబౌట్ ల్యాప్ 30, ఒక విలియమ్స్ వింగ్ మిర్రర్ పడిపోయి ఉంది రోడ్ మధ్యలో. దట్ వాజ్ అ ప్లేస్ వేర్ దిస్ డిఆర్ఎస్ జోన్, అదొక ఓవర్టేకింగ్ జోన్. ఇప్పుడు మీరు ఆ స్ట్రైట్లో డౌన్ ది ఇన్సైడ్ ఓవర్టేక్ చేయాలంటే సరిగ్గా ఆ వింగ్ మిర్రర్ నుంచి వెళ్ళాల్సిన అవసరం ఉండదు, బట్ ఆ ప్లేస్లో ఉంది. వాళ్ళు ఎక్కడైతే డౌన్ ది ఇన్సైడ్ వెళ్తారో సరిగ్గా అక్కడ మధ్యలో ఉంది. అది తీయడానికి 4 ల్యాప్లు ఎందుకు పట్టింది? ఎల్లో ఫ్లాగ్స్ వేస్తారు, గ్రీన్ ఫ్లాగ్స్ వేస్తారు, మళ్ళీ ఎల్లో ఫ్లాగ్స్ వేస్తారు, ఎవడో రాడు, తీయడు, కెమెరామెన్ చూపిస్తున్నాడు, హీస్ ఫోకసింగ్ ఆన్ దాట్ పర్టికులర్ థింగ్. మనమందరం చూస్తాం ఇళ్ళల్లోంచి, బట్ దే వర్ లైక్ తను అక్కడే ఉంచుతాం, చూద్దాం ఏమవుతుంది. అందరు చేసే తప్పులకి ఎఫ్ఐఏ వాళ్ళని అకౌంటబుల్గా హోల్డ్ చేస్తారు, బట్ ఎఫ్ఐఏ చేసే తప్పులకి హూ ఈజ్ హోల్డింగ్ దెమ్ అకౌంటబుల్? నో వన్. హూమ్ ఆర్ దే యాక్చువల్లీ ఆన్సరబుల్ టు? నో వన్ అనే అనిపిస్తుంది. చాలామంది జనాలు, మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అడగడం తప్ప వాళ్ళకి దొన్నపోతు మీద ఎగవాలన్నట్టు ఉందేమో. అసలు ఏమీ దే డోంట్ ఈవెన్ కేర్ బికాస్ దే నాట్ ఆన్సరబుల్ టు ఎనీవన్ అన్న పొజిషన్లోకి వచ్చేసారు. సో దిస్ నీడ్స్ టు చేంజ్. దే నీడ్ టు బీ ఆన్సరబుల్ అండ్ హెల్డ్ అకౌంటబుల్ బై సమ్ వన్. వీ హ్యావ్ కమ్ టు అ పాయింట్ వేర్ వాళ్ళు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు అండ్ వాళ్ళైతే తప్పులు చేయొచ్చు. డ్రైవర్స్, టీమ్స్ ఎవ్వరు చిన్న తప్పు కూడా చేయకూడదు. వాళ్ళ రూల్ బుక్గా ఉండాలి. ఎఫ్ఐఏకి రూల్ బుక్ లేదా? వాళ్ళు ఇవి చేయాలి అండ్ వాళ్ళకి సొంత రూల్స్ లేవా? సో దట్స్ వెరీ స్ట్రేంజ్. ఒక్క మంచిది నేను అబ్జర్వ్ చేశానంటే, ఓవర్ ద కోర్స్ ఆఫ్ ద వీకెండ్, డ్రైవర్స్ స్వేరింగ్కి రీసెంట్గా ఎఫ్ఐఏ ఒక చాలా స్ట్రిక్ట్ పనిష్మెంట్ గైడ్లైన్స్ ఓపెన్ చేశారు. They in fact even penalized Max Verstappen for swearing in one of the press conferences.
But this weekend, drivers were swearing left, right, and center. Race lono, race biter. And if I didn't really punish anyone, or they were not enforcing those guidelines, so thankfully drivers can speak out their minds. In fact, last week kuda you heard Charles Leclerc absolutely go bonkers with Ferrari over how the pit stop went. I didn't see any kind of enforcement of these rules, so which is a good thing. వాళ్ళు కొంచెం తగ్గుతున్నారు when the drivers really stand up for themselves, so that is exceptional. Coming to the race, and before the race, in fact, మనం ఇప్పుడు చాలా న్యూస్ చూస్తున్నాం that Max Verstappen was very very unhappy with George Russell, and rightly so. In fact, Max antunnadu, like, I have never seen a driver trying to push another driver under the bus to make sure they get a penalty. ఎట్టి పరిస్థితుల్లో వీడికి పెనాల్టీ రావాలి అని ఒక డ్రైవర్ అంతలా ప్రయత్నించడం ఎప్పుడూ చూడలేదు. I lost all my respect for George Russell అంటున్నాడు. So that's some fight which is ongoing, and let's see how things bubble up into the future, because 2025లో ఏ కార్ ఫాస్ట్గా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. లెట్స్ సీ. కమింగ్ టు ద రేస్ స్టార్ట్లో చాలా కేఓసే జరిగింది, ఎస్పెషల్లీ. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ గొడవ అయిన తర్వాత బయట టాక్ అయితే ఉంది, విచ్ ఇస్ మ్యాక్స్ వెస్టెప్పన్ అని చెప్పాడంట జార్జ్ రసెల్ తోటి, ఐల్ గెట్ యూ ఇన్ టర్న్ 1 అని. అండ్ వెన్ ద రేస్ స్టార్టెడ్, he did exactly what he said. He got him into turn 1. Lando was trying around the outside of turn 2 to get over Max, but Max did not allow it. He stayed position 1. And first lap లో 5 incidents జరిగాయి. ఒకటి Nico Hülkenberg, where he kind of had a slight oversteer. He crashed into Esteban Ocon, and Esteban Ocon crashed into Franco Colapinto. వాళ్ళిద్దరు రేస్ అక్కడితో అయిపోయింది. Both Franco was out of the race and Esteban Ocon was also out of the race. And you also had Lance Stroll, who slightly hit Alex Albon, whose car turned down. So there were multiple incidents involved right at the beginning. So a yellow flag వచ్చింది, and after the yellow flag, the race was pretty much going on as it should be. ఇక్కడ ఒకటి ఏం అబ్జర్వ్ చేయాలంటే, లూయిస్ హామిల్టన్, he lost close to 5 positions at the beginning of the lap. ఎందుకో అనుకున్నాను, but then you see he had a false start, which is his own mistake, thereby he was given a 5-second time penalty. When it rains it pours అంటారు కదా, అదే జరిగింది లూయిస్ తోటి. ఇక్కడ 5-second టైం పెనల్టీ. అండ్ ఇందాక మాట్లాడుకున్నాం ఒక విలియమ్స్ వింగ్ మిర్రర్ మధ్యలో ఉంది అని. అప్పటిదాకా రేస్ కొంచెం బోరింగ్గానే నడిచింది ల్యాప్ 30 వరకు. ఆల్మోస్ట్ ఇంకా ఒకనొక టైంలో ఇలాగే ఫినిష్ అయిపోతుందేమో, కొంచెం బోరింగ్గా ఉంటుంది అనుకున్నాం. లిటిల్ డిడ్ వి నో ఆ వింగ్ మిర్రర్ వదిలేశారు. సో అండ్ దెన్ యూ హ్యాడ్ వాల్టరీ బోటాస్ go break it into pieces. And right away, immediately, అప్పటికి కూడా ఇంకా సేఫ్టీ కార్ రాలేదు, right away you had 2 cars, Lewis Hamilton and Carlos Sainz both having issues on this. It is unbelievable that FIA safety standards follow అవడం వల్ల it could have costed Ferrari the constructors world title, but luckily Carlos was able to bring the car back home. మళ్ళీ టైర్స్ ఫిట్ చేసుకుని వింగ్ ఫ్రంట్ వింగ్ చేంజ్ చేసుకుని he went out again. Same thing for Lewis Hamilton, he had to come pit and go out again. And at this point, Lewis Hamilton was quite down by this. ఇప్పటికే he had a false start, he has a penalty. And race మధ్యలో when he was asking Bono about the gap to George Russell, not just the gap, the pace difference to George Russell, he was consistently 0.7 to 0.8 seconds a lap, per lap, slower than Russell. This is something you don't see from Lewis Hamilton. He's generally 2 tenths down, and race pace lo Lewis Hamilton has always been better than George Russell over the course of last 3 years. First time Murray, he's exceptionally slower than George Russell on the race pace. So it is quite mind-boggling to see what happened to him. And ఈ పిట్ స్టాప్కి వచ్చే ఈ అంత హడావుడిలో he was overspeeding in the pit lane and he was given another penalty. So at this point Lewis kind of given up. He was like, పిట్ చేసుకుని ఇంకా he wanted to just retire the car. టీమ్ ఏమో పక్కన ఒప్పుకోవట్లేదు. Bono was like negative. In fact, even the conversations between Bono and Lewis మీరు అబ్జర్వ్ చేస్తే it has kind of gone sour. Like ఒకప్పుడు అంత ఫ్లూయిడ్గా ఈజీగా ఫ్రెండ్లీగా అయితే నాకు అనిపించలేదు. ఇట్స్ మోర్ లైక్ వెరీ స్ట్రిక్ట్ అండ్ ప్రొఫెషనల్. రేస్లో ఒకనొక టైంలో లూయిస్ ఇస్ ఫర్ ఆస్కింగ్ ఫర్ సమ్వన్ కాల్డ్ మైక్. ఐ డోంట్ నో హూ మైక్ ఇస్, బట్ నేనైతే ఎప్పుడు లూయిస్ బోనో తప్ప ఇంకెవరి కోసం ఆడడం వెళ్ళలేదు డ్యూరింగ్ అ కోర్స్ ఆఫ్ అ రేస్. సో ఇట్ వాస్ క్వైట్ స్ట్రేంజ్ టు సీ హౌ లూయిస్ హ్యామిల్టన్ ఈస్ ప్రోగ్రెసింగ్ విత్ దట్ టీమ్ రైట్ నౌ. బట్ ఎనీవే, వాళ్ళకు మంచి నోట్లోనే ఫినిష్ చేస్తారు అనుకుంటున్నాను ద లాస్ట్ రేస్ ఆఫ్ ద సీజన్. ఎందుకంటే
దే హ్యాడ్ వెరీ గ్రేట్ హిస్టరీ గైస్. గత 10 ఏళ్ళగా వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్సెప్షనల్ హిస్టరీ బిట్వీన్ డ్రైవర్ అండ్ అ టీమ్ వాజ్ లూయిస్ అండ్ మెర్సిడీస్. సో దాని ఒక హై నోట్లో ఎండ్ చేస్తే రెండు సైడ్స్ గుర్తుంచుకోవడానికి, మన ఫ్యాన్స్ గుర్తుంచుకోవడానికి కూడా మంచి ఆస్కారం ఉంటుంది. లేకపోతే ఇట్స్ గోనా లివ్ అ వెరీ సవర్ టేస్ట్ ఇన్ ఎవ్రీ వన్స్ మౌత్. సో లెట్స్ హోప్ దట్స్ ఎక్సెప్షనల్. కమింగ్ టు రెడ్ బుల్, మ్యాక్స్ వెర్స్టాపెన్ హ్యాడ్ అ ఫాల్ట్లెస్ రేస్ అండ్ ప్రతిసారి ఎంతకన్నా ఏం బాగా చేస్తాడు మ్యాక్స్ వెర్స్టాపెన్ అనుకున్నప్పుడు హీ ప్రూవ్స్ ఆల్ ఆఫ్ అస్ రాంగ్. ఎందుకంటే ఒకటి, హీ హ్యాస్ టు డ్రైవ్ అట్ దీస్ మైండ్ బాగ్లింగ్ స్పీడ్స్ అండ్ యూనో బ్రేక్ బయస్ చేంజ్ చేయాలి, స్ట్రాటజీ గురించి ఆలోచించాలి, టైర్స్ గురించి ఆలోచించాలి, నీ డాష్ మీద వచ్చే చాలా చేంజెస్ చేయాలి డ్రైవర్స్ ఓవర్ ద కోర్స్ ఆఫ్ ల్యాప్ ఆన్ ద స్టీరింగ్, వెదర్ ఇట్ వాస్ ద బయస్, వెదర్ ఇట్ ఈస్ ద బ్యాలెన్స్, గేర్ రేషియోస్ చాలా మారుస్తూ ఉంటారు ఈ కార్స్ మీద. అవన్నీ చేస్తూ కూడా when there's a yellow flag and the car behind isn't slowing down enough, which was Lando Norris, he had enough mental capacity to report this back to the FIA. అంత మెంటల్ కెపాసిటీ ఎక్కడి నుంచి వస్తుంది అని అనుకుంటే చాలా కష్టం అనిపిస్తుంది. మేబీ అందుకేనేమో 4 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అయింది, అంత ఈజీగా అవ్వరు కదా. సో ఎక్సెప్షన్ ఫ్రమ్ మ్యాక్స్ వెర్స్టాపెన్ అండ్ యూ ఆర్ ఫీల్ ఫర్ లాండో నారిస్. ఐ మీన్ ఫీలింగ్ ఏముందండి, చేసిన తప్పే, ఇట్స్ అ వెరీ బ్లాక్ అండ్ వైట్ ఎర్రర్, డిజర్వ్స్ అ పెనల్టీ, గెట్స్ అ పెనల్టీ, యాజ్ సింపుల్ as that. సో అండ్ ఆ పెనల్టీ వల్లనే ఇప్పుడు మనకి ఇంకా కన్స్ట్రక్టర్స్ ఛాంపియన్షిప్ ఈజ్ అ లిటిల్ బిట్ అలైవ్. సో లెట్స్ సీ హౌ థింగ్స్ గోస్. రెడ్ బుల్ గురించి ఇంకా ఉన్నప్పుడు లెట్స్ ఆల్సో టాక్ అబౌట్ సర్జియో పెరెస్. హీ వాజ్ హ్యావింగ్ అన్ ఓకే రేస్ అంటిల్ హీ వాజంట్. కార్ గేవ్ అప్, హీ స్పన్ అరౌండ్ అండ్ వెంట్ టు ద గ్రావెల్ అండ్ తన రేస్ అక్కడితో అయిపోయింది. తన యాక్చువల్ రేస్ బాగానే నడిచింది, యాక్చువల్ రేస్ ఇన్ క్వాలిఫైయింగ్ బాగానే నడిచాయి. బట్ ద స్ప్రింట్ రేస్ ఇన్ స్ప్రింట్ క్వాలిఫైయింగ్ తన పొజిషన్ ఇంకా ఎంబారెసింగ్గానే చేసేయని చెప్పాలి. ఎందుకంటే హీ వాజ్ అవుట్ ఇన్ Q1 ఇన్ స్ప్రింట్ క్వాలిఫైయింగ్. స్ప్రింట్ రేస్లో హీ వాజ్ స్టార్టింగ్ ఫ్రమ్ పిట్ లైన్ బికాస్ ఐ థింక్ దే మేడ్ సమ్ చేంజెస్ టు హిస్ కార్. అగైన్ ఇది ఒక స్ప్రింట్ రేస్, బట్ పిట్ లైన్ ఎండ్లో గ్రీన్ లైట్ వచ్చినప్పుడు హీ వాజ్ గోయింగ్ ఒక హాఫ్ అ సెకండ్ లేట్గా వెళ్ళాడు. ఈ గ్యాప్లో ఫ్రాంకో కొలపెంటో హూ వాజ్ ఆల్సో స్టార్టింగ్ ఇన్ ద పిట్ లైన్ ఓవర్టేక్ చేసుకుని వెళ్ళిపోయాడు. సో పెరెస్ వాజ్ ప్లమ్ లాస్ట్ అండ్ హీ వాజంట్ ఈవెన్ మేకింగ్ ఎనీ ప్రోగ్రెస్ ఇన్ కొలపెంటో. లాస్ట్ వీక్ పెరెస్ ఒప్పుకున్నాడు వీ హ్యాడ్ టు చేంజ్ ఇట్ టు అ ప్రాక్టీస్ సెషన్ అని, విచ్ ఈస్ ఎంబారసింగ్. దిస్ ఇస్ సపోజ్ టు బి అ రేస్, నాట్ అ ప్రాక్టీస్ సెషన్, కానీ ఒక ప్రాక్టీస్ సెషన్లో అయిపోయింది ఎండ్కి. సో విచ్ ఇస్ క్వైట్ అ డౌన్ గ్రేడ్. లెట్స్ సీ హౌ ద లాస్ట్ రేస్ గోస్ ఇన్ అబుదాబి ఫర్ పెరెస్. అండ్ ఇది తన కెరీర్లో లాస్ట్ రేస్ ఏమో అని నాకు చిన్న డౌట్ అయితే కలుగుతుంది. లెట్స్ సీ హౌ హీ రేసెస్ అండ్ హౌ థింగ్స్ గో ఫ్రమ్ దేర్. Going to McLaren's race, again it was Lando's big mistake which actually costed them a huge number of points in the Constructors' Championship. In fact, next week అటు ఇటు తేడా అయితే మొత్తం అంతా లాండో ఎత్తిపేస్తారు, ఈ తప్పులన్నీ చేయకుండా ఉంటే పక్క గెలిచే టీం అని. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ వీక్ అండ్ ఇట్ వాజ్ హిస్ మిస్టేక్. బట్ మెక్లారెన్ గురించి ఒకటి ఏం మాట్లాడుకోవాలంటే స్ప్రింట్ రేస్ అండి. స్ప్రింట్ రేస్లో లాండో వాజ్ హెల్పింగ్ ఆస్కర్ త్రూ అవుట్ ద రేస్. లాస్ట్ ల్యాప్ లాస్ట్ కార్నర్ దాటిన తర్వాత హీ జస్ట్ లెట్ ఆస్కర్ బై టు గో విన్ ద రేస్. టీమ్ చెప్తూనే ఉన్నారు లాండో వీఆర్ హ్యాపీ విత్ ద ఫినిషింగ్ పొజిషన్స్ అని, బట్ ఫర్ సమ్ రీజన్ హీ వాంటెడ్ ఆస్కర్ టు విన్. మేబీ ఐ డోంట్ నో వాట్ దే వర్ టాకింగ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. జాక్ బ్రౌన్ హ్యాడ్ టు కమ్ రన్నింగ్ సో దట్ కొంచెం అంతా అక్కడ అట్మాస్ఫియర్ చాలా ఆక్వర్డ్గా క్రింజీగా అయిపోయింది నాకైతే. ఇట్ ఫెల్ట్ వెరీ ఆక్వర్డ్ అట్మాస్ఫియర్ బిట్వీన్ బోత్ లాండో and Oscar. Even neither of them were enjoying that 1-2. So Zac Brown had to come running to keep the atmosphere a bit happier. So చాలా awkwardగా అనిపించింది, అది మాత్రం ఒక నోట్లో పెట్టుకుందాం. బట్ they scored a 1-2 in the sprint race and grabbed a huge number of points in the due course. When you come to Ferrari, వాళ్ళు ఈ రేస్లో పెద్దగా తప్పులు ఏం చేయలేదు అనిపించింది. దే డిడ్ ద బెస్ట్ దే కుడ్. ఇన్ఫ్యాక్ట్ లక్ ఏ తప్పు చేయలేదు, జస్ట్ డ్రోవ్ అ వెరీ నార్మల్ రేస్, స్కోర్డ్ P2. ఎందుకంటే అంత కేయాస్ జరిగింది రేస్ అంతా. హీ జస్ట్ డిడ్ వాట్ హీ డిడ్ యాజ్ యూజువల్, గాట్ P2. కార్లోస్ సైన్స్ మాత్రం లాస్ట్ ఫ్యూ ల్యాప్స్లో గ్యాస్లిన్ ఓవర్టేక్ చేస్తే బాగుంటుందేమో అనిపించింది. దే వుడ్ హ్యావ్ గాట్ అ కపుల్ ఆఫ్ మోర్ పాయింట్స్ సో దట్ కన్స్ట్రక్టర్స్ టైటిల్కి ఎవ్రీ పాయింట్ ఇంపార్టెంట్, అది కూడా వాళ్ళకి హెల్ప్ అయ్యేది. బట్ హీ వాజంట్ ఏబుల్ టు. మేబీ తనకి కార్ డ్యామేజ్ వచ్చిందేమో, వింగ్ మిర్రర్ నుంచి వచ్చిన పంక్చర్ నుంచి కార్ డ్యామేజ్ ఏమైనా వచ్చిందేమో. హీ వాజంట్ రియలీ ఏబుల్ టు మేక్ బిగ్ గెయిన్స్ ఆన్ పియర్ గ్యాస్లీ.
గ్యాస్లీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు వీ ఆల్సో నీడ్ టు టాక్ అబౌట్ ఆల్పీన్. P6 in the constructors title. I think they pretty much sorted it out on Piston. We have to see next week. I mean, there is still a chance for Haas. ప్రస్తుతం ఒక 5 points గ్యాప్ ఉంది బిట్వీన్ ఆల్పీన్ అండ్ హాస్, అండ్ లెట్స్ సీ నెక్స్ట్ వీక్ ఏమవుతుందో. బట్ గ్యాస్లీ వాజ్ ఎక్సెప్షనల్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ రేసెస్. ఒక పక్కన గ్యాస్లీ ఏమో ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు, ఇంకో పక్కన ఓకాన్ ఏమో ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చే పరిస్థితి లేదు. తన కార్ అంత బాగాలేదు బికాస్ రీసెంట్ అప్గ్రేడ్స్ కూడా ఓన్లీ గ్యాస్లీకే వచ్చాయి, ఓకాన్ కాదు. ఇందాకే వచ్చే న్యూస్ ప్రకారం ఓకాన్ సెట్ టు లీవ్ ద టీమ్ బిఫోర్ ది ఎండ్ ఆఫ్ ద సీజన్. ఇంకొక రేస్ మిగిలి ఉన్నా సరే హీ ఈజ్ నాట్ గోయింగ్ టు రేస్ ఇన్ అబుదాబి. ఇట్ విల్ బీ జాక్ డూహాన్ హూ విల్ బీ రేసింగ్ ఇన్ అబుదాబి ఫర్ ఆల్పీన్, అండ్ ఎస్టెబాన్ ఆకాన్ ఈజ్ గోయింగ్ టు సిట్ అవుట్ ఆఫ్ దట్ రేస్. తనకి ఈ టీంతో చాలా మంచి రిలేషన్షిప్ జరిగింది. హిస్ ఓన్లీ రేస్ విన్ వాజ్ విత్ ఆల్పీన్, అండ్ ఆల్పీన్స్ ఓన్లీ రేస్ విన్ వాజ్ విత్ ఓకాన్. సో వాళ్ళ ఫేర్వెల్ ఇంకొంచెం బాగా జరిగితే 2 సైడ్లు గుర్తుంచుకోవడానికి బాగుండేదేమో, బట్ దే చూస్ టు డూ దిస్. ఒక కాంట్రాక్చువల్ అగ్రిమెంట్ ప్రకారం ఎస్టెబాన్ ఆకాన్ ఈజ్ సపోజ్ టు ఫినిష్ ద ఇయర్ విత్ ఆల్పీన్ ఓన్లీ, బట్ ఫర్ సమ్ రీజన్ హీ వాంటెడ్ టు టేక్ ప్లేస్ ఇన్ ద పోస్ట్ సీజన్ టెస్ట్ విత్ హాస్. Well, you could do that. Alpine ఏమన్నారంటే you could do that, but if you want to do that, you will have to let the last race go and give it to Jack Doohan. ఒక పార్ట్ మీద ఇంకా క్లారిటీ రావాల్సింది ఏంటంటే which side pulled the trigger? Was it Alpine saying that we don't want you for the last race anymore, go do whatever you want to do, or was it Ocon saying ఈ టీంతో ఇంకా నాకు సంబంధం లేదు, I am done, I would rather go drive a Haas in the post-season test rather than continue for this team going forward? ఏ సైడ్ ఎగ్జాక్ట్లీ ట్రిగర్ చేసిందో ఇంకా క్లారిటీ లేదు, బట్ విచ్ ఎవర్ సైడ్ డిడ్ ఇట్, ఇట్ వాజంట్ వెరీ ఫేర్ గైస్. లైక్ లెట్స్ యాక్సెప్ట్ both of them deserve a very good and sweet farewell based on the history they have had. And let's see how Jack Doohan performs in the upcoming race. ఒకటి మాట్లాడుకోవాల్సింది కిక్ సౌబర్. గత కొన్ని పాడ్కాస్ట్గా కానీ గత కొన్ని రేసెస్గా కానీ వీళ్ళనైతే నేను కొట్టిపారేసాను, వీళ్ళు చేసేదేం లేదు, ద కార్ ఇష్టం. కానీ they surprised me. Towards the end of the season, their car is getting better and better. కొత్తగా అప్గ్రేడ్స్ కూడా తెచ్చారు అనుకుంటా, which have been working. A huge shout out to Guan Yu Zhou. తను ట్రెడిషనల్గా మోస్ట్లీ లాస్ట్ ఫినిష్ చేసేవాడు ప్రతి రేసు, బట్ he managed a very good race in Qatar, scoring 4 points for the team. ఇప్పటిదాకా 0 points ఆ టీమ్కి. ఫస్ట్ టైం they have scored points in a Grand Prix was Qatar Grand Prix. So exceptional race from the Kick Sauber team. In fact, Bottas kuda points ravalsindi, but Lando was way too quick towards the end of the race. But great job from the Kick Sauber team. They finally deserve some points. ఎందుకంటే చాలా కష్టపడతారు గైస్, ఫ్యామిలీస్ నుంచి ఈ టీమ్స్ ఎంతమంది ఉన్నారో, మెకానిక్స్ కానివ్వండి, పిట్ క్రూ కానివ్వండి, ఫ్యామిలీస్ నుంచి వారాలు దూరంగా ఉండి కార్ ఇంప్రూవ్మెంట్ కోసం, పిట్ స్టాప్స్ కోసం చాలా కష్టపడతారు. They deserve something back, and I think with this race and these points they have got something back. And yeah, Mattia Binotto is slowly getting included into the team, and we will see more and more upgrades coming, and next year hopefully before Audi joins in 2026 I'm sure they will have a lot more new upgrades and much better performance improvements coming. So guys, that was an exceptional race, and let's finally meet after the Abu Dhabi Grand Prix. And Abu Dhabi Grand Prix lo look forward చేయడానికి చాలా ఉన్నాయి. First and foremost, constructors world title. McLaren కి Ferrari కి ప్రస్తుతం 21 points gap ఉంది. So Ferrari has to get a 1-2 and a fastest lap, with McLaren having a similar race like what happened in Vegas. You know, Vegasలో అంత ఎక్సెప్షనల్గా ఏం జరగలేదు, చాలా వెనుకబడే ఉన్నారు ఆ టీం. అలాంటి సర్కమ్స్టాన్సెస్లో తప్ప ఫెరారీ గెలిచే అవకాశమే లేదు. ఇట్ వుడ్ బి మెక్లారెన్ విన్నింగ్ ద కన్స్ట్రక్టర్స్ వరల్డ్ టైటిల్. నేను ఒప్పేసుకుంటాను, నేను ఒక ఫెరారీ ఫ్యాన్నే, బట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐఎమ్ ఫార్ములా 1 ఫ్యాన్. రిగార్డ్లెస్ ఏ టీం గెలిచినా గత కొన్ని సంవత్సరాలుగా ఇట్ వాజ్ ఓన్లీ మెర్సిడీస్ ఆర్ రెడ్ బుల్ విన్నింగ్ ద కన్స్ట్రక్టర్స్ వరల్డ్ టైటిల్. సో ఆఫ్టర్ 15 years it would be Ferrari winning it, and after 25 years it would be McLaren winning it. So ఈ రెండు టీంలో ఏ టీం గెలిచినా I would be exceptionally happy, because both of them have given us really a season to remember, a season to enjoy. లాస్ట్ రేస్ దాకా మనల్ని హుక్డ్గా ఉంచారు, who will win the constructors title అని. సో
ఎవరు నెగ్గినా ఐ విల్ బీ ఈక్వలీ హ్యాపీ. సో లెట్స్ లుక్ ఫార్వర్డ్ టు ద కన్స్ట్రక్టర్స్ వరల్డ్ టైటిల్ అండ్ ద P6 ఇన్ ద ఛాంపియన్షిప్ ఆల్సో. ఎందుకంటే ఆర్బీ 46 పాయింట్స్ ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ ది గేమ్ అనే చెప్పొచ్చు. యూ హ్యావ్ హాస్ ఎట్ 54, Alpine at 59. So let's see what magic can happen in the last race to see who can finish in the P6 in the title. And at the same time, Abu Dhabi Grand Prix లుక్ ఫార్వర్డ్ చేయాలంటే చాలా డ్రైవర్ అండ్ టీమ్ పేరింగ్స్ గుడ్ బైస్ జరుగుతున్నాయి. ఫెరారీ అండ్ సైన్స్ లాస్ట్ రేస్, హ్యామిల్టన్ Mercedes లాస్ట్ రేస్, and you have some drivers like Bottas, Guanyu Zhou, Magnussen going out of racing altogether. Hopefully we will see Colapinto soon, but Bottas, Zhou, Magnussen are out for sure. And Magnussen అంటే గుర్తొచ్చింది guys, Haas this weekend had a race of two horses. ఒకటి Hulkenberg was spun out on his own and lost it, and Kevin Magnussen was on fire. నాకు ఏ కెవిన్ మ్యాగ్నసన్ అయితే ఇష్టమని చెప్పేవాను, ఆ కెవిన్ని నిన్న మన రేస్లో చూసామనిపించింది. ఇట్ వాస్ ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్స్. హీ వాజ్ రేసీ, హీ వాజ్ ఎంజాయింగ్. లెట్స్ సీ హౌ హీ డస్ ఇన్ ద లాస్ట్ రేస్, బట్ కెవిన్ డిజర్వ్ ద పాయింట్స్ హీ గాట్ యెస్టర్డే. అండ్ యా, తను వెళ్ళిపోతే ఇట్ విల్ బీ సాడ్ ఫర్ మీ, బట్ లెట్స్ సీ ద న్యూ షూస్, హౌ దే ఫిల్ అప్, హౌ దే రేస్. సో గైస్, this is what we have to look forward to for Abu Dhabi, and it was an exceptional Qatar Grand Prix. నెక్స్ట్ వీకెండ్ రేస్ అయ్యాక మళ్ళీ కలుద్దాం. అండ్ అంటిల్ దెన్ గుడ్ బై, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఎంగేజ్ చేస్తేనే ఛానల్కి కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చేది, మోర్ విజిబిలిటీ వచ్చేది, అండ్ నేను కూడా మోర్ అండ్ మోర్ టాపిక్స్ తీసుకొస్తాను ఫర్ అస్ టు డిస్కస్ అబౌట్ ఆఫ్టర్ ది Abu Dhabi, నాట్ జస్ట్ ఆఫ్టర్ Abu Dhabi, బట్ టు డిస్కస్ ఓవర్ ద రేస్ అండ్ ఓవర్ ద ఇయర్ ఇన్ అ హోల్, డిఫరెంట్ అనాలిసిస్ చేయడం. Let's enjoy and let's deep dive into all of this. So like, share, మర్చిపోకండి, and please have a comment if you have any questions. Let's discuss about this. And until next week, have a good one.